రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. మొత్తానికి ఏషియా కప్ ముగిసింది. భారత్ ఆశించినట్టుగానే విజేతగా ఘనమైనటువంటి విజయాన్ని సాధించి ఏషియన్ కప్ ఏదైతే ట్రోఫీ ఉందో ట్రోఫీని తీసుకోనటువంటి విజేతగా మారింది. గెలిచినటువంటి భారతదేశం ట్రోఫీ తీసుకోలేదు. ఎందుకంటే ఆ ట్రోఫీని ఇచ్చేటటువంటి వ్యక్తి ఏ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ దేశము భారతదేశంలో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తోంది. క్రీడాస్ఫూర్తికి బదులు ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసేటటువంటి దేశము ఆ దేశానికి చెందినటువంటి మంత్రి అయినటువంటి మొహసిన్ నఖ్వీ చేతి నుంచి అవార్డు తీసుకోవడం కన్నా అవమానం ఇంకొకటి ఉండదు అన్నటువంటి భావనతో భారతదేశం ఆ ట్రోఫీ ఆయన చేతితో తీసుకోలేదు. గంటసేపు నిలబడి నేను ట్రోఫీ ఇచ్చి తీరుతాను, నువ్వు తీసుకుని తీరాల్సిందే అని చెప్పి పట్టుబట్టి ఆ మంత్రి గారు ఏషియన్ కప్ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్ అయినటువంటి మొహసిన్ నఖ్వీ అక్కడ నిలబడ్డారు. నిజానికి నీ చేతి నుంచి అవార్డు తీసుకోవడానికి ఇష్టం లేకని మరుక్షణము నువ్వు పక్కకి తప్పుకోవాలి. కానీ ఆయన నేను ఇచ్చి తీరుతాను, నేను ఇస్తాను అని చెప్పి పట్టుబట్టడం నిజంగా ఒక విడ్డూరము. సరే, భారతదేశం చేసింది క్రీడాస్ఫూర్తికి భంగమని మన దేశంలోనే ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమికులు చాలామంది అంటున్నారు. తమ పాకిస్తాన్ ప్రేమని క్రీడాస్ఫూర్తి అనేటటువంటి ముసుగులో దాచి వాళ్ళు మాట్లాడుతున్నారు. భారతదేశం అవార్డు తీసుకున్నా కూడాను, ట్రోఫీ తీసుకున్నా కూడాను వాళ్ళు ఏదో ఒకటి అనేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అనడం అలవాటు. పాకిస్తాన్ గెలిస్తే సంతోషించే వర్గం ఈ దేశంలో ఉన్నారు. వాళ్ళకి భారతదేశం ఈ రకంగా వ్యవహరించడం అర్థం కావటం లేదు. వాస్తవానికి ఇది కేవలం ఆట మాత్రమే కాదు. ఇది కేవలం ఆట అని మనం భావించలేము. భారత్ పాకిస్తాన్లు 3 సార్లు తలపడ్డాయి. రౌండ్స్లో 2 సార్లు, ఫైనల్లో 1 సారి, మొత్తం 3 సార్లు తలపడ్డాయి. 3 సార్లు భారతదేశం విజయం సాధించింది. 3 సార్లు భారతదేశం ఒకసారి టాక్టికల్గా బెటర్ గేమ్ ఆడినందుకు విజయం సాధిస్తే, రెండవసారి అద్భుతమైనటువంటి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్ల విజయం సాధించింది. 3వ గేమ్ అంటే ఫైనల్ గేమ్ ఏదైతే జరిగిందో ఆ ఆదివారం నాడు జరిగినటువంటి గేమ్లో ఆల్రౌండ్ బెటర్ పర్ఫార్మెన్స్ భారతదేశం చూపించగలిగింది, విజయం సాధించింది. 3 సార్లు వరుసగా పాకిస్తాన్ని ఓడించడం ద్వారా గేములో తమ మెరిట్ని, తమ సుపీరియారిటీని భారత్ రుజువు చేసుకుంది. 1 సారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు అజేయమైనటువంటి పర్ఫార్మెన్స్ ఈ మొత్తం టోర్నమెంట్లో కనపరిచింది. అయితే అవార్డు తీసుకోవడానికి, ఆ ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించింది. దానికి కారణం ఏంటంటే ఆట ద్వారా ఒక విషయాన్ని, తమ యొక్క ఆధిపత్యాన్ని, గేమ్ మీద తమ ఆధిపత్యాన్ని రుజువు చేసుకోవడం కోసం ఆటాడింది. కానీ అవార్డు తీసుకోవడం, ట్రోఫీ తీసుకునే విషయానికి వచ్చేటప్పుడు దేశం యొక్క గౌరవం కూడా ముఖ్యం. అంటే నా దేశానికి ఉగ్రవాదాన్ని ఎగుమతి చేసే దేశం యొక్క మంత్రి అవార్డు ఇస్తే అతని చేతుల్లోంచి తీసుకోవాలి. పైగా ఈ ఆట మొత్తంలో పాకిస్తానీ క్రీడాకారులు భారతదేశంతో ఆడినటువంటి ప్రతిసారి వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉంది? క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడే చాలామంది పాకిస్తానీ క్రీడాకారులకు ఇచ్చినటువంటి ప్రైజ్ మనీ చెక్ని ఇచ్చినప్పుడు ఆ చెక్ని పాకిస్తాన్ కెప్టెన్ ఎలా విసిరేశాడో, చెక్ అంటే వాస్తవంగా చెక్ ఇవ్వరు, ఆ చెక్ యొక్క మోడల్ ఉన్నటువంటి ఒక పెద్ద ప్లకార్డు లాంటిది ఇస్తారు. దాన్ని అతను విసిరిన విధానంలో క్రీడాస్ఫూర్తికి భంగం ఎవరికీ కనపడటం లేదు చాలామందికి. కేవలము భారతదేశం అవార్డు లేదా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంలో మాత్రమే క్రీడాస్ఫూర్తికి భంగం కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో జరిగినటువంటి క్రీడల్లో, ముఖ్యంగా ఒలింపిక్స్ కావచ్చును, మిగతా వాటిల్లో యుక్రెయిన్ వాళ్ళు రష్యా వాళ్ళతో చేతులు కలపడానికి నిరాకరించారు. అరబ్ దేశాలకు చెందినటువంటి క్రీడాకారులు ఇజ్రాయెల్ క్రీడాకారుడు గెలిస్తే కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వడానికి నిరాకరిస్తారు. దానిని ఏ రోజు తప్పుపట్టలేదు. అందులో ఏ రోజు కూడా క్రీడాస్ఫూర్తికి భంగమైనట్టు కనిపించలేదు. అదొక పొలిటికల్ స్టేట్మెంట్. వాళ్ళు తమ యొక్క పొలిటికల్ స్టేట్మెంట్ని ఇవ్వాలని ప్రయత్నించారు. నిజంగా క్రీడాస్ఫూర్తి ఒక్కటే కారణమైతే జాత్యహంకార ధోరణితో వ్యవహరిస్తున్నది నల్లవాళ్ళని
అవహేళనకి గురి చేస్తుందన్న కారణంతో, అపార్థైడ్ని పాటిస్తున్నదన్న కారణంతో దశాబ్దాల పాటు సౌత్ ఆఫ్రికాని క్రీడారంగం నుంచి దూరంగా ఉంచటం క్రీడాస్ఫూర్తికి భంగం కాదా? ఒక ప్రభుత్వం యొక్క విధానాన్ని భారత్తో సహా అన్ని దేశాలు సౌత్ ఆఫ్రికాతో ఆడటానికి నిరాకరించాయి. అంతర్జాతీయ క్రీడలు ఏ క్రీడలో కూడాను సౌత్ ఆఫ్రికన్ క్రీడాకారుడు ఆడకూడదు. ప్రభుత్వం యొక్క రాజకీయాలకి క్రీడాకారుడికి ఏమిటి సంబంధము? మనం క్రీడాస్ఫూర్తితో సౌత్ ఆఫ్రికాని ఆడించాలి కదా అని అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? టర్కీకి చెందిన క్రీడాకారుడు కూడా ఇజ్రాయిలీ క్రీడాకారుడితో చేతులు కలపడానికి నిరాకరిస్తాడు. ఇవి ఏ రోజు తప్పు కనిపించినటువంటి వ్యక్తులకు భారతదేశము ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడము, పాకిస్తాన్తో చేతులు కలపడానికి నిరాకరించడం చాలా తప్పుగా, చాలా క్రీడాస్ఫూర్తికి భంగంగా కనిపిస్తున్నాయి. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి. పోయిన నెల డిఎంకే పార్టీకి కార్యకర్తగా పనిచేసే ఒక యువతికి తమిళనాడు గవర్నర్ ఆమెకి పట్టాను ప్రదానం చేయబోతే నేను నీ చేత్తో అవార్డును తీసుకోను అని ఆమె అంది. దానిని చాలామంది అభివ్యక్తి స్వాతంత్రంగా ఆ అమ్మాయి యొక్క బోల్డ్నెస్కి, ధైర్యానికి, సాహసానికి పరిచాయకంగా చెప్పారు. అవార్డు ఇస్తున్నది వ్యక్తి కాదు, గవర్నర్ అనేటటువంటి వ్యవస్థ అన్నటువంటి తారతమ్యాన్ని మరిచి ఆ అమ్మాయి ప్రవర్తించినప్పుడు చాలామందికి అందులో అభివ్యక్తి స్వాతంత్రము, ధైర్యము కనిపించినాయి. కానీ అక్కడ ఒక విద్యార్థిలో ఉండవలసినటువంటి స్ఫూర్తి కనిపించలేదే. కాబట్టి ఈ రకమైనటువంటి పాకిస్తాన్ నిజానికి నిజమైన క్రీడాస్ఫూర్తి పాకిస్తాన్కి ఉన్నట్లయితే రఫేల్స్ కూలుతున్నట్టుగా చేతులు చూపించటము, 6 రఫేల్స్ని కూల్చాము, పాకిస్తాన్ ప్రభుత్వము స్వయంగా మేము 5 కూల్చామని చెప్తే 1 క్రికెట్ టీం సొంతంగా తమ వంతు నుంచి యాడ్ చేశారు. రఫేల్స్ కూల్చినందుకు పాకిస్తాన్ ఇప్పటి వరకు ఒక్క ఆధారాన్ని చూపించలేకపోయింది. అమెరికా వంటి సంస్థల యొక్క, అమెరికా వంటి దేశాల శాటిలైట్లు ఇంత మటుకు ఆధారం చూపించలేదు. కానీ 6 అని చూపించటం ఒక పాకిస్తాన్కి ఫ్యాషన్గా మారింది. ఇది చేసిన సమయంలో పాకిస్తాన్ యొక్క క్రీడాస్ఫూర్తిని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదు? కాబట్టి క్రీడాస్ఫూర్తిని పోషించేటటువంటి, దాన్ని రక్షించేటటువంటి బాధ్యత కేవలం భారతదేశాందేనా, పాకిస్తాన్ది కాదా? పాకిస్తాన్కి చెందినటువంటి క్రీడాకారులు ఆ మ్యాచ్లో గెలిచినటువంటి మరుక్షణము మేము పాకిస్తాన్ యొక్క అల్లాహకి కృతజ్ఞతలు చెప్పి గ్రౌండ్ లోపల నమాజులు చేసేసి, ఈ రకంగా ఏ క్రిస్టియన్ క్రీడాకారుడు, ఏ దేశానికి చెందిన క్రిస్టియన్ క్రీడాకారుడు చేయలేదు. భారతీయ క్రీడాకారులు అసలు చేయలేదు. మహా అయితే చేతులు పైకెత్తి దండం పెట్టుకుంటారు వ్యక్తిగతంగా. సజ్దాలు చేసేటటువంటి సంస్కృతిని ఎవరు క్రీడల్లోకి తీసుకొచ్చారు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది. భారతదేశం చేసినటువంటి క్రికెట్ స్పిరిట్ని ఎవరు కాపాడారు? తనకు వచ్చినటువంటి చెక్కి సంబంధించినటువంటి ప్లకార్డుని ఇష్టారాజ్యంగా విసిరేయటం క్రీడాస్ఫూర్తి ఎలా అవుతుంది? భారతీయ క్రీడాకారుడు అవుట్ అయిపోతే వెళ్ళిన తలని అలాగా ఎగరేయటము క్రీడాస్ఫూర్తి ఎలా అవుతుంది? అదేవిధంగా రఫేల్స్ని కూల్చినట్టుగా, వికెట్ పడినప్పుడు రఫేల్స్ కూల్చినట్టుగా అభినయించి ఒక దేశాన్ని అవమానపరచటము ఏ రకంగా క్రీడాస్ఫూర్తి అవుతుంది? వీటన్నిటి గురించి ఈ దేశంలో ఉన్నటువంటి కుహనా సెక్యులర్లు కానీ, కుహనా లిబరల్స్ కానీ, ఈ దేశంలో ఉన్నటువంటి క్రీడ కోసమే పుట్టి చనిపోతున్నామని చెబుతున్నటువంటి వాళ్ళు కానీ ఎవరు మాట్లాడరు. యుక్రెయిన్ ఇదే చేస్తుంది, ఇజ్రాయెల్తో చేతులు కలపడానికి నిరాకరిస్తున్నారు. క్రీడాస్ఫూర్తిని గాజా కోసము, క్రీడారంగంలో గాజా కోసము పాలస్తీనా జెండాలని ఎత్తి పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అక్కడెక్కడో అమెరికాలోని అంతర్గత లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినటువంటి బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కోసము ఇష్టమున్నా లేకున్నా తెల్ల ప్లేయర్లందరినీ చాలా దేశాలు మోకాళ్ళ మీద కూర్చునేలా చేశాయి. రాజకీయాన్ని క్రికెట్లో తీసుకొచ్చిన నాడు అయ్యో ఇది తప్పు, క్రీడాస్ఫూర్తికి భంగం ఇది అని ఎందుకు అడగలేదు? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎవరైతే భారతదేశం, భారత క్రీడాకారుల యాక్షన్ని విమర్శిస్తున్నారో, ఇది క్రీడాస్ఫూర్తి కాదంటున్నారో, వీటన్నిటికీ వాళ్ళు జవాబు చెప్పవలసిన అవసరం ఉంది. అమెరికాలో జరిగిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ కోసము సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్లు మోకాళ్ళ మీద కూర్చోవలసిన అవసరం ఏముంది? భారతదేశంతో సహా అనేక దేశాలకు చెందిన వాళ్ళు నల్లపట్టీలు కట్టుకోవలసిన అవసరమే ఉంది. క్రీడల్లోకి రాజకీయాలను ఎవరు చూపిస్తున్నారు?
కాబట్టి భారతదేశం ఏదైతే చేసిందో ఇట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇట్స్ కలెక్టివ్ యాంగర్ ఆఫ్ ది 140 crore ఇండియన్స్ అగెయిన్స్ట్ పాకిస్తాన్ పర్ఫిడీ. పాకిస్తాన్ యొక్క దౌష్ట్యానికి వ్యతిరేకంగా భారత క్రీడాకారులు జవాబిచ్చారు. అందుకే తరువాత జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా సూర్యకుమార్ యాదవ్ మొత్తం మ్యాచ్ ఫీజుని, ఇన్ని టోర్నమెంట్లో ఆడినటువంటి మ్యాచ్ ఫీజు ఏదైతే ఉందో ఈ మ్యాచ్ ఫీని మొత్తము నేను ఆర్మీకి డొనేట్ చేస్తున్నా అన్నాడు. ఆర్మీని ప్రశంసించినందుకు ఆయనకు 30% ఫీలో కోత విధించింది ఐసీసీ. దానిని కూడా లెక్క చేయకుండా ఆయన అన్నాడు ఇది పెద్ద అమౌంట్ కాదు, వాళ్ళకు వచ్చినటువంటి కోట్లతో పోలిస్తే ఆయన ఇచ్చినటువంటి అమౌంట్ లక్షలే ఉంటుంది. అయినప్పటికీ ఒక స్టేట్మెంట్, అంతర్జాతీయ క్రీడల మాటున అంతర్జాతీయ రాజకీయాలు చేసేటటువంటి కుట్రను ఛేదించవలసిన సమయం వచ్చింది. మన దేశంలో ఉగ్రవాదానికి పాల్పడ్డ తర్వాత మనము జవాబిచ్చేందుకు ప్రయత్నించేటప్పటికీ పాకిస్తాన్కి చెందినటువంటి దేశాధినేత మొహాలీకి వచ్చి క్రికెట్ మ్యాచ్లో కూర్చుని రాహుల్ గాంధీ చేతులు పట్టుకుని స్నేహం నటించి ఆ తర్వాత మళ్ళీ ఉగ్రవాద దాడులకు పాల్పడ్డారు. కాబట్టి క్రీడల నుంచి రాజకీయాలు వేరు అని చెప్పేవాళ్ళు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది చూడాలి. పాకిస్తాన్ యొక్క వ్యవహార శైలికి వీళ్ళు జవాబు ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. అది కరెక్ట్ అయినట్టయితే ఇది కూడా కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.